ఈరోజు మరి ఒక మహానటుడు మరి నందమూరి తారక రామారావు మరి యొక్క మరి ఆయన సందర్భంగా ఇక్కడ చాలామంది అభిమానులు రక్తదానం ఇవ్వడానికి ఎంతోమంది వీరాలు వచ్చారు. మరి ఆయన తెలుగు రాష్ట్రానికి మరి దేశానికి ఎంతగానో సేవలు చేసిన వ్యక్తి, అట్లాంటి మహనీయుడు. మరి ఆ మహనీయుడు మరి అతను చేసిన సినిమాలు కానీ రాముడైనా కృష్ణుడైనా మరి రావణాసురుడైనా ఇలా అనేక పాత్రలు ఏదైనా సరే అవలీలగా పోషించినటువంటి వ్యక్తి. మరి ఆయన సినిమాలు కానీ ఆయన సినిమాలు చూసి ఎంతగానో చైతన్యమై కొన్ని వందల మంది లక్షలాది మంది ఎంతోమంది ఆదర్శంగా తను ఎంతగానో చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలిచాడు. ఆయన సేవలు రాష్ట్రానికి దేశానికి మరవలేనివి. మరి ఆయనను చూసి కూడా ఎంతోమంది దర్శకులు నటులు మరి హీరోలు ఎంతోమంది చాలామంది ఆదర్శంగా నిలిచారు. ఆయన ద్వారా ఒక ఉపాధి పేదలకు ఎంతగానో మరి ఆయన చేసిన మరి ఆంధ్రప్రదేశ్కి 1982లో మరి ఆయన టీడీపీ పార్టీని స్థాపించి మరి రాష్ట్రంలో ఒక అణగారిన ప్రజలకు పేద ప్రజలకు బడుగు బలహీన ప్రజలకు ఆయన మరి ఒక దేవుడిగా అండగా నిలిచాడు. మరి ఆయన గురించి నిజంగా ఎంత చెప్పినా ఆయన సేవలు కానీ ఆయన యొక్క మంచితనం కానీ ఆయన చేసిన సాక్రిఫైస్ త్యాగం కానీ మనం మర్చిపోలేనిది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా చాలామంది ఎక్కడెక్కడ రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర ఇలా రకరకాల విలేజెస్ నుంచి వచ్చి ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని అభిమానులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అంతేకాకుండా ఎన్టీఆర్ అంటేనే ఒక అవినీతి అంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా అవినీతి లేకుండా ఒక సుపరిపాలన చేసినటువంటి మహనీయుడు ఎన్టీఆర్ అని చెప్పారు. అదేవిధంగా ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిన కాంచి ఆయన మన రాష్ట్రాన్ని మన అభివృద్ధి వైపు ఎలా తీసుకెళ్ళాడని చెప్పొచ్చు. రాష్ట్రాలనే కాదు దేశ రాజకీయ వ్యవస్థలో కూడా ఆయన జాతీయ పార్టీగా ఏర్పాటు చేసి ఎంతో మరి కృషి చేశారు. ఈ విధంగా మరి చెప్పుకుంటూ పోతే ఆయన సంక్షేమ పథకాలు కానీ 2 రూపాయల కిలో బియ్యం కానీ ఆయన ఒకటి రేషన్ కార్డు కానీ పటేలు పటవారి వ్యవస్థని తీసేసిన విధానం కానీ మరి భూమిపై పన్నులు ట్యాక్సెస్ తీసేసిన విధానం కానీ 1 కాదు 2 కాదు ఇలా చెప్పుకుంటూ అనేక పథకాలు తీసుకొచ్చాడు. చాలామంది పేదల అనేది ఆయన నిజంగా దేవుడు అని ఆయన ప్రతి ఒక్కరు కూడా అభిమానులు కూడా అలానే పూజిస్తారు. మరి ఆయన ఈరోజు వర్ధంతి సందర్భంగా ఈరోజు చాలామంది అభిమానులు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. మనం కూడా ఇంకెన్నో మరిన్ని కార్యక్రమాలు చేయాలి. ఎంతో అదేవిధంగా ఆయనకు మరి భారతరత్న రావాలని నిజంగానే చాలా అంత గొప్పగా నటుడు. ప్రభుత్వాలు కూడా ఆయనకు ఆ యొక్క బిరుదుని వచ్చే విధంగా చేయాలి. మరి రాష్ట్రపతి ముర్ము కూడా మరి కాయిన్ని మరి ఆయన ఫోటోని కాయిన్లాగా మరి గతంలో రిలీజ్ చేశారు. మరి తప్పకుండా ఆయనైతే భారతరత్నకి అవార్డు అర్హులు అని చెప్పొచ్చు మా ఎన్టీఆర్ వాదనలు. నిజంగా మనం కూడా అవార్డు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.